హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఉద్యోగ సమాచారం. ఈరోజు డేట్ చూసుకుంటే 28 ఫిబ్రవరి 2024. చాలా ముఖ్యమైన సమాచారం ఉంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా అయితే చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ మనకు యూట్యూబ్లో పెట్టిన జాబ్ అప్డేట్ కూడా మీకు ఇక్కడ పెట్టడం జరుగుతుంది. సో వెంటనే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, లేదంటే టెలిగ్రామ్లో టెక్ గురువు అని సెర్చ్ చేసినా వస్తుంది. ట్రైనింగ్ ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగం అంది. ట్రైనింగ్లో కూడా మనకు స్టైఫండ్ రూపంలో 18,500 ఇస్తారు, తర్వాత 67,000 ఇస్తారు. ఆఫీసర్ స్థాయి పోస్టులు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ నోటిఫికేషన్ వివరాలని అప్లై లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అప్లై అయితే చేసుకోండి. సో ఫస్ట్ అప్డేట్ చూసుకుంటే గ్రూప్ 2 మెయిన్స్కు అభ్యర్థులను 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలి అని చెప్పి ఏపీపీఎస్సీ అధికారులను కలిసిన ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు. సో గ్రూప్ 2 ప్రిలిమ్స్లో ప్రశ్నలు కఠినంగా ఇచ్చినందుకు ప్రధాన పరీక్షకు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయానికి అభ్యర్థులు అయితే అందుతున్నాయి. నోటిఫికేషన్ జారీ అయ్యాక పరీక్ష వ్యవధి తక్కువగా ఉంది. అన్ని సబ్జెక్టుల్లో ప్రిపేర్ అయ్యేందుకు ఇక్కడ సమయం అయితే సరిపోలేదని చెప్పి అభ్యర్థులు చెప్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో దీనిపై చర్చ జరుగుతోంది. ఏపీపీఎస్సీ 150 మార్కులకు ప్రిలిమ్స్ నిర్వహించింది. ఇందులో భారతదేశ చరిత్ర, జాగ్రఫీ, భారతదేశ సమాజం, సమకాలీన వ్యవహారాలు, మెంటల్ అబిలిటీ విభాగాల్లో 30 చొప్పున కలిపి 150 ప్రశ్నలకు 150 మార్కులు ఇచ్చారు. సో ప్రకటించిన పోస్టుల సంఖ్యను అనుగుణంగా ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున ప్రధాన పరీక్షకు ఎంపిక చేస్తున్నారు. అయితే ఎప్పుడూ లేనట్లు ఈసారి ప్రిలిమ్స్ ప్రశ్నాపత్రం కఠినంగా ఉన్నందున 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను మెయిన్స్కు ఎంపిక చేయాలని చెప్పి పోటీ పరీక్షల శిక్షణ నిపుణుడు ఎమ్మెల్సీ లక్ష్మణరావు, ఏపీపీఎస్సీ కార్యదర్శి ప్రదీప్ కుమార్, సభ్యులు పరిగె సుధీర్ గారికి సోమవారం అయితే కలిసి ఇక్కడ వినతి పత్రం అయితే అందించడం జరిగింది. ప్రిలిమ్స్లో భారత సమాజం కింద ఇచ్చిన ప్రశ్నలు కఠినంగా ఉన్నాయి. ఇందుకు సంబంధించి పాఠ్య పుస్తకాలు అందుబాటులో లేవు. సుదీర్ఘ కాలం తర్వాత గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇవ్వగా సన్నద్ధతకు అభ్యర్థులు సమయం అయితే సరిపోలేదు. గ్రామీణ విద్యార్థులకు మరింత ఇక్కడ నష్టం జరుగుతుంది. మెయిన్స్కు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేస్తే ఎవరికీ నష్టం ఉండదు. దీనిపై సానుకూలంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరడం జరిగింది. సో ఆయన మాత్రమే కాకుండా సివిల్ స్థాయిలో ఉంది అని చెప్పి డివైఎఫ్ఐ కూడా ఇక్కడ కోరడం జరిగింది. సో గ్రూప్ 2 ప్రిలిమ్స్ ప్రశ్నాపత్రం యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్ ప్రిలిమ్స్ స్థాయిలో ఉందని చెప్పి డివైఎఫ్ఐ పేర్కొంది. 5 ఏళ్లుగా సిద్ధమైన అభ్యర్థులు కూడా ప్రశ్నలు స్థాయి అందుకోలేకపోయారు. గ్రూప్ 2 ప్రిలిమ్స్లో ఒక సబ్జెక్ట్ అయిన సోషియాలజీ తెలుగు అకాడమీ పుస్తకం ఏదైతే ప్రిలిమ్స్ పరీక్షలకు 45 రోజుల ముందు రిలీజ్ అయింది. చదివేందుకు సమయం చాలలేదు. ప్రధాన పరీక్షకు అభ్యర్థులు 1:50 నిష్పత్తిలో కాకుండా 1:100 నిష్పత్తిలో ఎంపిక చేసి ఎక్కువ మందికి అవకాశం కల్పించాలని చెప్పి డివైఎఫ్ఐ అధ్యక్షుడు అయితే ఇక్కడ వినతి పత్రం అయితే అందించడం జరిగింది. సో 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలని చెప్పి చాలామంది అయితే కోరుకుంటున్నారు. సో ఏపీపీఎస్సీ కూడా సానుకూలంగా దీని గురించి ఆలోచిస్తుందని చెప్పి ఇక్కడ భావిద్దాం. సో నెక్స్ట్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో వైద్య ఆరోగ్య శాఖలో మరిన్ని ఉద్యోగాలు. సెకండరీ హెల్త్ 185 స్పెషలిస్ట్ వైద్య పోస్టులు భర్తీకి చర్యలు. బుధవారం, శుక్రవారం ఈ పోస్టులకు సంబంధించి వాకిన్ ఇంటర్వ్యూలు. ఇవి కాకుండా అర్బన్ వెల్నెస్ సెంటర్లో 189 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ జారీ. నేటి నుంచి మార్చి 10వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ అని చెప్పి రావడం జరిగింది. సో ఈ 189 పోస్టులలో మెడికల్ హెల్త్ ఆఫీసర్లతో పాటు సో ఇక్కడ నర్సు పోస్టులు కూడా ఉంటాయి. సో ఏపీవీవీపీ 185 పోస్టులకు సంబంధించి వాకిన్ ఇంటర్వ్యూలు కాకుండా మనకు 189 పోస్టులకు సంబంధించి అర్బన్ వెల్నెస్ సెంటర్స్లో ఇక్కడ వ్యాకన్సీస్ని ఫిల్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్ నోటిఫికేషన్ని మన టెలిగ్రామ్ గ్రూప్లో అఫీషియల్ సైట్, అఫీషియల్ అప్లై లింక్ సంబంధించి పోస్ట్ చేస్తాను. అక్కడ నుండి అప్లై చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉండే క్యాండిడేట్స్ అందరూ కూడా. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, జాయిన్ అవ్వండి. సో నెక్స్ట్ ఏపీ టెట్ మొదటి రోజు సజావుగా ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష మొదటి రోజు సజావుగా ముగిసిందని చెప్పి పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ అయితే తెలిపారు.
పేపర్ 1 పరీక్షకు ఉదయం 86.37, మధ్యాహ్నం 87.54% మంది అభ్యర్థులు అయితే హాజరైనట్లు మంగళవారం ఆయన ప్రకటనలో వెల్లడించారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు పేరు వివరాలు తప్పుగా నమోదైతే ఒరిజినల్ ధృవపత్రాలతో జిల్లా విద్యాధికారి సంప్రదించాలి. వివరాలు సరైనవని అధికారులు నిర్ధారిస్తే అభ్యర్థులు రాష్ట్ర స్థాయిలోని కమాండ్ కంట్రోల్ రూమ్కి తెలియజేయాలి. మరో సెషన్లో పరీక్షకు హాజరయ్యేలా ఇక్కడ బఫర్ హాల్ టికెట్ అందిస్తాం. కోర్టు ఉత్తర్వుల వల్ల పరీక్ష రాయలేని అభ్యర్థులకు ఫీజు తిరిగి చెల్లిస్తామని చెప్పడం జరిగింది. సో ఎవరికి కోర్టుకు సంబంధించి ఇక్కడ ఫీజు చెల్లిస్తారు అంటే, సో ఎస్జిటి పోస్టులకు సంబంధించి ఎవరైతే బీఈడి అభ్యర్థులు అప్లై చేసుకున్నారో సో వాళ్లకు హాల్ టికెట్ అనేది రాదు. సో వాళ్ళకు పేమెంట్ ఏదైతే చేశారో ఆ పేమెంట్ అనేది రిటర్న్ అయితే ఇస్తాము అని చెప్పి వెల్లడించడం అయితే జరిగింది. ఎవరికైనా హాల్ టికెట్లో తప్పులుంటే డిఈఓ కార్యాలయానికి సంప్రదిస్తే వాళ్ళు వెరిఫై చేసి మీ డీటెయిల్స్ కరెక్ట్ అంటే సో ఏదైతే అక్కడ మనకు స్టేట్ కమాండ్ కంట్రోల్కి కాంటాక్ట్ అయ్యి మీకు బఫర్ హాల్ టికెట్ ఇస్తారంట. సో తప్పులుండే అభ్యర్థులు వెంటనే డిఈఓ కార్యాలయం, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్కి సంబంధించిన కార్యాలయాన్ని అయితే సంప్రదించండి. సో నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే ఏపీపీఎస్సీ వెబ్సైట్లో సో అబ్జెక్షన్స్ రైజ్ చేయడానికి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరు అభ్యర్థులు అయితే ఇక్కడ అబ్జెక్షన్ రైజ్ చేయాలి అనుకుంటున్నారు, సో మనకు గ్రూప్ 2 సర్వీసెస్ స్క్రీనింగ్ టెస్ట్ టు ద పోస్ట్ ఆఫ్ గ్రూప్ 2 యాక్సెప్టింగ్ అబ్జెక్షన్స్ ఆన్ ఇనీషియల్ కి అని ఇచ్చారు. సో అబ్జెక్షన్స్ రైజ్ చేయాలి అనుకుంటే మీ ఓటీపీఆర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయ్యి క్లిక్ హెయిర్ మీద క్లిక్ చేసి లాగిన్ అయ్యి మీరు ఇక్కడ అబ్జెక్షన్స్ అనేది రైజ్ చేయొచ్చు. గ్రూప్ 2 క్వశ్చన్స్ ఏదైనా తప్పులు ఉంటే సో ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు అయితే యూటిలైజ్ చేసుకోండి ఆపర్చునిటీ అనేది. ఇది ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఉన్న అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.